మళ్ళీ అనవసరం ఆశం విషయం అంటారా? వాళ్ళొక బేవరసోళ్ళు, నువ్వు ఒక బేవరసోడివి. అబ్బో నీ దండం పెడతాను స్వామి, నాకు భయము. భయమా? ఒకదా నిన్నే ఎవరయ్యా? పని ఉంది. ఇప్పుడు దాకా చేలో గట్లు వేసుకుని వస్తున్నాను అయ్యా. నేను ఏ పనికి నేను రాలేను బాబు. ఏ చిన్న పని, నడువు నొప్పులు పడుతున్నాయి, ఒళ్ళో కాళ్ళు నొప్పులు పడుతున్నాయి. ఎంత ఒక అరగంట పని. అరగంట పని అయినా నేను రాలేనయ్యా. ఇప్పుడు దాకా చేలో గట్లు వేసుకొని డబ్బులు ఎంత కావాలంటే అంత ఇస్తారు నీకు. ఏం పని ఏందియా? ఏం పని ఏందియా? ఏం లేదు, మరి వాళ్ళు అమెరికాలో ఉండరు. అలా అనాథ శవాన్ని మొయ్యాలా, మనుషులు కావాలా. ఒక ఇద్దరు ఉన్నారు, నువ్వు వస్తే సరిపోతారు. అనాథ శవం ఉన్నారు, అనాథ శవం మొత్తం నేను రావాలా? అనాథ శవం మొత్తం నేను రావాలా? చేలు పని వదిలి పెట్టుకొని కూరలు అంతమందిని పెట్టుకొని నేను వదిలిపెట్టరన్నమాట. బలవుడు లాగా వెళ్ళు. డబ్బులు ఇస్తారు. ఏం డబ్బులు నాకు ఎవడు కావాలి? సంతోషంగా ఉండి తినాలి అందరూ. శవాలు మొయ్యాలి, అవి మొయ్యాలి, ఈ మొయ్యాలి అని చెప్పి వచ్చే కుదరదు. వెళ్ళు. ఇగో చెప్పే మాట నీకు ఎంత కావాలంటే అంత ఇప్పిస్తా డబ్బులు. బాబు నీ దండం పెడతాను స్వామి, నాకు భయము. భయమా? శవాలంటే నాకు భయం. నేను అసలు మా ఇళ్లలో ఉండి చచ్చిపోతే నేను ఇంతవరకు శ్మశానంలోకి అడిగి పెట్టలా. నేను రాను. డబ్బులు ఎంత కావాలంటే బేవరసోడా నువ్వు నాకు డబ్బులు ఇప్పించేది? బేవరసోడా నువ్వు నాకు డబ్బులు ఇప్పించేది? శవాన్ని మొయ్యడానికి నువ్వు డబ్బులు ఇప్పించేది నాకు? అసలు శవాలంటే నాకు భయం. కళ్ళలో ఏదో టీవీలో సినిమాలు వస్తే నేను చూడడం. ఇగో చెప్పేది నాకు భయం. అంటే మాట చెప్తా నేను. ఇగో వాళ్ళు అయ్యా డబ్బులు మేము రాలేము ఎంత దూరం నుంచి, వాళ్ళ దూరాన్ని ఉన్నారంట. మేము రాలేము ఎంత దూరం నుంచి, ఎవరన్నా ఉంటే తీసుకెళ్ళి పడేసి అని ఫోన్ చేశారు. ఒక ఇద్దరిని మాట్లాడా, నువ్వు వచ్చావు అనుకో నలుగురు రోజులు సరిపోతారు. వాళ్ళొక బేవరసోళ్ళు, నువ్వు ఒక బేవరసోడివి. వాళ్ళు తల్లిదండ్రులు చనిపోతే రాలేని వాళ్ళు వాళ్ళొక బేవరసోడు అయితే వాళ్ళ కోసం నువ్వు వచ్చి నన్ను కూలికి పిలుస్తున్నా, పనికి పిలుస్తున్నా. మాకు పాపడికి ఏం పడమంట? ఎందుకు అసలు శ్మశానం ఇంతవరకు మా శ్మశానంలోకి అడుగు పెట్టలా. మీది కాదు కదా. అది కాకపోయినా నేను వెళ్ళలేము. అసలు ఇంతవరకు మా ఊర్లో ఎవరు చచ్చిపోయినా కూడా శ్మశానంలో అడుగు పెట్టను. నీకు 5,000 కావాలా చెప్పు, ఇప్పిస్తా. నాకు 5,000 వద్దు, ఏమొద్దు. నువ్వు రెండు ముందు అర్జెంట్కి వెళ్ళిపో. ఎందుకు ఏదో పని కావాలంటే ఏదన్నా సరే సహాయం చేద్దాం అనుకున్నా. అది పని కదా. ఏది సరే పని కదా. సరే ఇంకెవరన్నా ఉంటారు కానీ చూసుకొని తీసుకుని. ఎవరు ఎందుకు నువ్వు రా ఉండవుగా, ఖాళీగా బాగానే రమ్మంటారా? నేను ఆడకు రమ్మన్నా? నేను మనిషి బాగానే ఉండవుగా. మనిషి బాగానే ఉంటే నాకు భయం. బాగానే ఉంటే నాకు భయం. ఎంత ఉండవు మనిషి ఉండవు, భయం ఎంత ఉంటే మర్చికేమి. శ్మశానం అంటే అసలు నాకు భయం. ఇంతవరకు అసలు శ్మశానంలోకి అడుగు పెట్టలా నేను. శ్మశానానికి వెళ్తారు, ఆకాశానికి వెళ్తారు, నాకు అనవసరం. నేనుగా శ్మశానానికి రాను. ఎవరన్నా ఉంటారు చెట్ల కింద కూర్చొని వాళ్ళు మాట్లాడుకొని తీసుకున్నారు. ఇగో చనిపోయిన అతను లావుకుంటాడు. ఇగో లావుకుంటాడు, నువ్వైతే కొంచెం మొయ్యగలవు అంతకు. ఆ లావుకుండా ఆయన మొయ్యలేను, నేను సన్నగుండా ఆయన మొయ్యలేను. నేనుగా రాను. వెళ్ళి ఏదో ఎవరో తెచ్చుకోపో. సెంటర్కి వెళ్ళి ఎవరైనా ఉంటారు. వాళ్ళు ఫోన్ చేసి ఇదిగో నీకు ఒక మనిషి తగ్గాడు, పూలు గీలు అన్ని రెడీగా ఉండయాడా, నువ్వు వచ్చావు అనుకో తొందరగా పని అయిపోయింది. లుచ్చా పనికి మళ్ళీ వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, వాళ్ళు అమెరికాలో ఉన్నారు, గుజరాత్ లో ఉన్నారని చెబుతావా? వెళ్ళి ఎవరైనా మాట్లాడుకోపో. రాను. కోపడక అదే వాళ్ళకు లుచ్చేవాళ్ళు అయితే నువ్వు ఒక లుచ్చేవాడు అయ్యి ఉంటే నన్ను వచ్చి శవాన్ని మొయ్యాలా? నాకు చేలో పని వదిలి పెట్టుకుని నాకు కూలీలు ఎంతమంది ఉన్నారు చూడు. డబ్బులు 5,000 కాదు, 5,000 కాదు, నువ్వు 20,000 ఇచ్చినా కూడా రావటం కుదరదు. సరే, ఆ కూలీలు అందరికి డబ్బులు కూడా నేను ఇప్పిస్తారా? ఏం చేలోళ్ళకి? నీకు చేలో పని చేస్తున్నా ఆల్రెడీ వాళ్ళు చేసే వాళ్ళకి అడ్వాన్స్ కూడా నేను నిన్న ఇచ్చా. నువ్వు ఇచ్చింది వాళ్ళకి నేను ఇస్తారా? నిన్న ఇచ్చా అడ్వాన్స్. సరే ఇదిగో ఇప్పుడు ఆ చేలు గట్లు వేసుకోవాలని వస్తున్నా నేను. స్కీటింగ్ కాదు, అర్థం చేసుకో. పాపం అనాథశవము, మళ్ళీ అనవసరం ఆశం విషయం అంటారా? అదే ఇప్పుడు దాకా నేను పని చేసి వచ్చి చేతులు కడుక్కొని ఆనందం తిందాం. నేను వస్తుంటే ఏదో పని ఉందని వచ్చి శవాలు మొయ్యాలి. ఇప్పుడు అది పని కదా. ఏ పని అయినా నేను చేయను, నాకు భయము, నేను రాను. ఇగో డబ్బులు అద్దపోతే శవాన్ని మొత్తం పుణ్యం వచ్చింది. మోద్దురా ఇప్పుడు పుణ్యాలే సార్, నాకు ఇంకో పుణ్యం కూడా నాకు నేను రాను. కానీ ఇగో నాకు కోపం వచ్చిందనుకో, నేను మంచోడు కాదు. రాదు పో. వెళ్ళి అటు ఉంటారు, ఎవరు లేరు అక్కడ. అది రోడ్డు ఎదుగు పో. ఆ రోడ్డు మీద ఉంటారు, ఎవరన్నా తీసుకొని ఎత్తుకెళ్ళి ఎంతకు మాట్లాడుకున్నా బాగా దిగుతారు. మాట్లాడుకున్నావా? శవం రెడీగా ఉంది, పూలు గీలు అన్ని తెచ్చి రెడీకి పెట్టాము. అంటే మీ ఇంట్లో ఏం కాదు, అంటే పక్కింట్లో వాడు దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు అంటే నువ్వు మామూలు కాదు. వాళ్ళకు బేవరసోడు, నువ్వు బేవరసోడు. నువ్వా మొహం చూస్తే అర్థం అవుతుంది.
మొహం చూస్తే అర్థం అవుతుంది. దూరం నుంచి రాలేము, తీసుకెళ్లి పడేయమన్నారు. అందుకని నువ్వు నా కోసం ప్రత్యేకంగా ఎత్తుకుంటూ వచ్చావా లేకపోతే ఎవరైనా చెబితే అక్కడికి వచ్చావా అడ్రస్ ఉన్నాడని? మేము ఇద్దరం దేలాడుకున్నాము, ఒక మనిషి ఉన్నావు అడుగుదామని చెప్పి వచ్చా. అది నేను రాను, నాకు శ్మశానం అంటే భయము, నేను రాను. దయచేసి నువ్వు వెళ్ళిపో. అది నాకు కానీ కర్ర బొర్ర దొరికింది అనుకో, ఆడబెట్టి ఆడబెట్టి కొడతాను. నేను చదువుతాను, ముందుగా చదువుతున్నా. వెళ్ళిపో. రాదు చెప్పి మాటిను. ఏంది వినేది? ఏంది వినేది? అది ఇంట్లో వాళ్ళు చనిపోతేనే ఇంతవరకు వాళ్ళు ఎవరు అమెరికాలో ఉండారు ఆడుండారు తెలియదు. వాళ్ళ కోసం వాళ్ళే వచ్చి తీసుకెళ్లి చేయలేకపోయిన వాళ్ళు, వాళ్ళ కోసం నువ్వు వచ్చి ఎవరినో అంటే పడేసే వాళ్ళు నీ వాళ్ళు కాదు, అడుగుతుంది కూడా నీవు ఇంట్లో వాళ్ళు కాదు. నువ్వు ఎవడో వచ్చి ఏదో డబ్బుల కోసం ఆశపడి చేస్తున్నావా? డబ్బుల కోసం అయింది. డబ్బులు తని పనులు డబ్బులు ఇస్తానంటున్నావుగా. అదే వాళ్ళ దగ్గర తీసుకున్నా. నేను తీసుకునేది కాదు, డబ్బులతో 10,000 ఇస్తానంటున్నావే. 10,000 ఇస్తారా? మరి వాళ్ళ దగ్గర నువ్వు ఎంత తీసుకున్నావు? నేను ఎంత తీసుకుంటే అసలు కన్న వాళ్ళనే ఇంట్లో వాళ్ళనే చూసుకునే వాళ్ళు ఒక పెద్ద ఎదవలు. అది మాట్లాడతానికి వచ్చి నువ్వు ఒక ఎదవే, నువ్వు ఒక ఎదవే. నాకు అర్థమైపోయింది. నేను ఎంత తీసుకుంటే నీకెందుకు? నీకు 10,000 ఇస్తారా? అసలు మీ లాంటి వాళ్ళు ఉండబట్టి కుటుంబం నాశనం అవుతుంది. అది కాదు, 10,000 ఇస్తారా? 10,000 కాదు, ₹1 ఇచ్చినా నేను రాను. ఎందుకంటే మీ లాంటి వాళ్ళకి ఆడలాంటి వాళ్ళకి చెప్పు ఫోన్ చేసి, కుటుంబాల గురించి తెలియదు, మనసు గురించి తెలియదు, అసలు మీకు మానవత్వాలే ఉండవు. పోండి, మీకు మానవత్వాలే ఉండవు. పోండి. మీలాంటి వాళ్ళకి కుక్క కూడా సహాయం చేయదు. వెళ్ళిపోండి. మాట బస్సు రా బస్సు చేయరు. ఎందుకంటే క్లియర్ గా అర్థం అవుతుంది. ఆడెవడో వచ్చి సరే చెప్పు, ఎంత కావాలి చెప్పు. నాకు ఎంత కాదు, నాకు ₹1 ఇచ్చిన కాదు, నాకు అసలు ఏమొద్దు. వెళ్ళిపోండి. అర్థమైంది కాదు. ఏదన్నా మంచి కుటుంబం అయితే ఏదైనా సహాయం చేస్తాం. సరే, అమెరికాలో ఉండవాడు గురించి నువ్వు ఎవడో యాడో వచ్చి నువ్వు మళ్ళీ ఎక్కడికి వచ్చి డబ్బులు ఇస్తాను అంటున్నావు అంటే వాళ్ళ దగ్గర నువ్వు కనీసం ఎంత లేపేసావో. సరే, నేను అంత తీసుకుంటే నీకు ఎందుకు? డబ్బులు వద్దన్నాక పుణ్యం వచ్చిద్దిరా మొద్దు. డబ్బులు వద్దన్నాక పుణ్యం వచ్చిద్దిరా మొద్దు. నాకే పుణ్యం రాదు, నాకు డబ్బులు వద్దు, ఏమొద్దు. నాకు ఆకలి అవుతుంది బాగా. ఇప్పుడు దాకా పని చేసి. సరే, ఫుల్ భోజనం మంచి బిర్యానీ కూడా పెట్టిస్తారా? బిర్యానీ పెట్టిస్తాను. ఏది కావాలంటే పెట్టిస్తారా? నాకే బిర్యానీ వద్దు. నేను కమ్మగా పెరుగన్నం తెచ్చుకున్నా. ఆ పెరుగన్నం తింటే ఎండకి నాకు సరిపోయింది. ఎందుకు? ఇదిగో నా మాట రాబాసు. చెప్పి మాటిను. అది కాదు మాటిను. అది కాదు, నువ్వు దొరికావు అంటే పని అయిపోయింది. నువ్వు వచ్చావు అంటే ఓరు పెట్టాను, ఓరు పట్టను నేను. ముందుగా చెప్పి మాటిను. వెళ్ళిపో.